ఈరోజు కూడా నేను పవిత్రతలో ఇంకా పవిత్రత అన్న విషయంలో నేను ఇంకొక విషయము మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నా. ఎలా అపవిత్రం అవుతాము అంటే హృదయంలో వచ్చిన దాని నుండి మనం అపవిత్రం అవుతామని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఇది మనకి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి. ఓకే, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారమును లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి వచ్చి బయలు వెళ్ళి మనుషుని అపవిత్ర పరుస్తాయి. సో మనము అపవిత్ర పరిచేటివి ఏవైతున్నాయో లోపల నుండి వచ్చేటివి అని చూసాం. అవి గర్వము, మరి లోభములు, వెర్రి, దురాశలు, జారత్వము, వ్యభిచారము, ఇలా అవివేకం అని కూడా ఉన్నది. ఏమొచ్చి అవివేకము. సో నేను ఈరోజు అవివేకంని గురించి చెప్తా. ఓకేనా? దేని గురించి చెప్తా? అవివేకం అంటే మన వాడుక భాషలో ఏమంటారు దీన్ని? వివేకం లేనివాడు, దాని ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? వాడుక భాషలో ఏమంటారని, తెలివి లేనివాడు వాడుక భాషలో పిచ్చి అంటారు. అంతేనే కదా అవివేకం. సో నేను పిచ్చిని గురించి చెప్తా ఉన్నా ఈరోజు. అంటే వివేకము లేని అవివేకము, వెర్రితనము, వాడుక భాషలో పిచ్చి. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. మనం విశ్వాసులకి మనం మాదిరిగా ఉండాలి. అందులో పవిత్రతలో, అందులో అవివేకం కూడా వచ్చి మనల్ని ఏం చేస్తుందంట? అపవిత్ర పరుస్తుంది. సో యవనస్తులైన వారు, పెద్దలైన వారు, వృద్ధులు, వివాహమైన వారు అందరు జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలా చక్కటి ఒక అంశం అన్నమాట ఇది, అవివేకం అన్నది. ఓకేనా? అవివేకం హృదయంలో నుండి వచ్చి మనల్ని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. సో ఎవరెవరికి అవివేకం ఉంటుంది, ఎలా అవివేకం వలన మనం అపవిత్రపరుచుకొని మన జీవితాన్ని పాడు చేసుకుంటామో అన్న విషయాన్ని నేను ఈరోజు మీతో పంచుకుంటా. ఓకేనా? అందరికీ తెలిసింది, చాలా సులభంగా అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు కొందరు వివేకులు అనుకుంటారు, చాలా హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, మ్యాథ్స్, సైన్స్ అంతా మాట్లాడతారు. అంటే వారికి అన్ని విషయాలు మాట్లాడతారు, కానీ ఎన్నో విషయాలలో వెర్రి పనులు చేస్తారు. ఎవరికి తెలియదు సిగరెట్ తాగే వారికి లంగ్స్ పాడవుతుందని. తెలియదా? అందరికీ తెలుసు కదా. కానీ చాలా మట్టుకు మరి సిగరెట్ తాగుతారు కదా, దాన్ని ఏమంటారు? కొంచెం గట్టిగా చెప్పండి, ఏమంటారు? అలాగనే మందు అంటే సారాయి తాగితే లివర్ పాడవుతుందని ఎవరికి తెలియదు. గవర్నమెంట్ కూడా సిగరెట్ తాగితే కూడా సిగరెట్ ప్యాకెట్ మీద బొమ్మ ఉంటుంది కదా, అయినా తాగుతారు. కానీ అది కూడా ఎట్లా తాగుతారంటే చాలా స్టైల్గా తాగుతారు. అబ్బా అని తాగుతాడు, ఏదో గ్రేట్ పని చేస్తున్నట్టు. కానీ యాక్చువల్గా ఏం చేస్తున్నాడు? వెర్రితనం కదా, దాన్ని ఏమంటారు? వెర్రితనం. ఓకే, సినిమాలు అప్పుడప్పుడు ఏవైనా మంచిగా ఉంటే ఓకే, కానీ 3 గంటలు వేస్ట్ చేస్తున్నాడు. పోనీకి రానికి 4 గంటలు అవుతుంది, లేకుంటే ఒక్కొక్కసారి 5 గంటలు కూడా అవుతుంది. పోనీకి గంట, రానికి గంట. లైఫ్లో 5 గంటలు వేస్ట్ చేస్తుండంటే దాన్ని ఏమంటారు? అది ఎంజాయ్మెంట్ అనుకుంటాడు. అబ్బా ఏం చూసినా నేనని. అది అవివేకం అని నాకెందుకు అనిపిస్తుంది అంటే, వానికి పైసలు వస్తున్నాయి, మన పైసలు పోతున్నాయి కదా. పైసలు ఎవరికి వస్తున్నాయి? మనకి వస్తువులు. పిల్లలకి మార్క్స్ వస్తాయా ఏమైనా? 5 గంటలు వేస్ట్ చేస్తే? నేను అనుకుంటా వారానికి 1-2 సినిమాలు మీరు చూసినా 5 గంటలు చెప్పిన వారానికి 10 గంటలు అట్లీస్ట్ 25% మార్క్స్ ఎక్కువ వస్తుంది. అంటే 50 వచ్చేటోళ్ళకి 75 వస్తుంది. కానీ దాన్ని మనం తెలివి అనుకుంటాం. చాలాసార్లు ఏమనుకుంటాం?
తెలివి అనుకుంటాం. ఇప్పుడు నేను చెప్పినాను అనుకోండి, అరే వద్దురా బాబు అది పిచ్చి అని, నీకేం తెలుసు అని అంటారు. అంటే వాటిలో లే అన్న ఏం కాదు, ఓకేనా. అంటే మనం జనరల్గా అవివేకం అంటే ఎన్నో పిచ్చి పనులు చేస్తాము, దాన్ని తెలివి అనుకుంటాం. ఇవి బహాటంగా కనిపించేటివి కొన్ని నేను చెప్పిన, ఓకేనా. అలాగనే దాన్ని ఎంజాయ్మెంట్ అనుకుంటాం. ఇప్పుడు ఆశను గురించి కూడా చెప్పిండ్రు, తిండిపోతులను గురించి కూడా చూస్తున్నాం మనం. జర తింటే ఆరోగ్యం పాడవుతుంది అని అందరికీ తెలుసు కదా, అయినా కానీ జర అవి ఇవి అన్నీ తింటారు. అందులో ఎస్పెషల్లీ ఈ కాలంలలో బేకరీ ఐటమ్స్ ఎక్కువ వచ్చినాయి, ఎగ్ పఫ్లు, బర్గర్లు, అవి ప్లస్ దానికి తోడు కూల్ డ్రింక్. బిర్యానీయే హెవీ, దానికి తోడు ఇంకా కూల్ డ్రింక్ పెట్టుకొని తాగితేనే మజా. అయినా దాన్ని మజా అనుకుంటారు కానీ అది సజా అని అనుకోరు. సజా అంటే శిక్ష అని అనుకోరు, ఓకే. కొన్ని అంటే మీరు రిలాక్స్ గానికి నేను ఈ విషయాలు చెప్పిన. ఇప్పుడు సీరియస్గా మనము దేవుని చిత్తానుసారుడైన చేసిన దావీదు ప్రార్థన ఒక్కటి మనం చేద్దాం. ఎవరు చేసిన ప్రార్థన ఇది? దేవుని చిత్తానుసారుడైన దావీదు చేసిన ప్రార్థన. దీనిని ఎవరు అనుకున్నారు? దేవుడే ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే దేవుని చిత్తానుసారుడు, నా ఇష్టానుసారంగా చేస్తాడని. సో దేవుని చిత్తానుసారుడైన దావీదు కూడా పిచ్చి పనులు చేస్తాడు. ఏం పనులు చేస్తాడు? మనం చదువుదాం. ఆయననే ప్రార్థన చేసుకున్నాడు కాబట్టి నేను గట్టిగా చెప్తున్నా, ఎందుకంటే దావీదుని గురించి చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్తారు, కానీ దావీదు చేసిన మరి ఈ ప్రార్థనని అంత సులభంగా చెప్పారు. మనం ఇప్పుడు ఒక వచనం చేద్దాం, ఓకేనా. మనం ఇప్పుడు అందరం తీస్తాం, ఓకేనా. 69వ కీర్తన 5-6 వచనాలను మనం చేద్దాం. ఎన్నో కీర్తన? 69వ కీర్తన 5వ వచనాన్ని మనం చేద్దాం, ఓకే. దేవా దేవా నా బుద్ధిహీనత, దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. నా అపరాధములు నీకు మరుగైనవి కావు. నీకు మరుగైనవి కావు. ఎంత చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. ఎప్పుడైనా మీరు ఎవరైనా ఇట్లా ప్రార్థన చేసిండ్రా? దేవా నా చేసిండ్రంట మినోరా సిస్టర్ గారు చేస్తే మీకు చాలానే అర్థమైందని అర్థం, ఓకేనా. ఓకే, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగై ఉన్నవి కావు. కాబట్టి నా వలన ఇతరులు ఇబ్బంది పడకుండా సహాయం దయచేయి దేవా అని ఇంకా కింద ప్రార్థన చేస్తా ఉన్నాడు. నెక్స్ట్ వర్స్ మనం చూస్తే, అంటే 5 చదివినాం, 6వ వచనం మనం చదివితే, ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ కొరకు కనిపెట్టుకొను వారికి, నీ కొరకు కనిపెట్టుకొను వారికి నా వలన సిగ్గు కలగనీయకు, నా వలన సిగ్గు కలగనీయకుము అంటా ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా ప్రార్థన. అంటే నేను చేసిన పిచ్చి పనుల వలన ఎవరికి, నీ మీద ఆశ పెట్టుకున్న వారికి, నిన్ను ఆశ్రయించే వారికి నా జీవితం వలన ఏం కలగొద్దంట? సిగ్గు కలగొద్దేవా. ఎందుకంటే నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అతిక్రమములు నీకు మరుగై ఉన్నవి కావు. కొన్నిసార్లు మన బుద్ధిహీనత వలన వేరే వాళ్ళ అభ్యంతరపడతారు. మనం పెద్దలంగా చిన్నపిల్లలకి మాదిరికరంగా లేకపోతే వారు అభ్యంతరపడతారు. మన ఒక బుద్ధిహీనత వలన ఎదుటి వ్యక్తులు బాధపడతా ఉంటారు. ఇక్కడ మరి దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. వావ్, ఎంత చక్కటి ప్రార్థన. అందులో నేను కూడా ఇన్వాల్వ్ ఉన్నా. మీరు అందరూ అనుకోవద్దు నేనేదో బుద్ధిహీనత పనులు చేయకుండానే ఇక్కడ నిలబడ్డాను, ఓకేనా. చేసే నిలబడ్డా, ఓకేనా. మీరు కూడా అనుకోవద్దు. అంటే ఎందుకు చెప్తా ఉన్నా, ఈయన మనకు చెప్తాడు కానీ ఈయన సంగతి ఏంది అని అనుకోవచ్చు. లే ఇది అనుభవంతో చెప్తున్నా. ఇంకా అనుభవంతో ఎందుకు మీతో చెప్తా ఉన్నానంటే, దయచేసి మీ కళ్ళు కూడా తెరవబడాలి.
ఎందుకంటే మనిషికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, నేను చాలా తెలివిగలవానివి, నేను చేసేటివన్నీ రైట్, నా డిసిషన్స్ అన్నీ రైట్ అని అనుకుంటాడు. అలాగనే జ్ఞాని అయిన సొలొమోన్, అంటే ఈయనకంటే భూమి మీద జ్ఞాని అయిన వాడు పుట్టలే. ఎవరైనా మానవ రూపు దాల్చి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువే. ఎవరు? సొలొమోన్ కంటే శ్రేష్ఠుడు. ఆయన ఏమన్నాడంటే, ఒకనికి సరిగా కనిపించు మార్గం కలదు కానీ తుదక అది ఏం చేస్తుంది? తెలుసా మీకు ఎవరికైనా? నేను అట్లీస్ట్ 10 సార్లు చెప్పిండొచ్చు. ఎక్కడ ఉన్నది ఈ వచనం? సామెతలు కరెక్ట్ పాప, 35 మార్కులు. 17లో లేదు. ఎందుకంటే నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు నోట్ చేస్తుండ్రా అనేది డౌట్ వస్తున్నది నాకు. ఓకేనా? 14, 12 సామెతలు 14, 12 చదవండి. అలాగనే 16, 25లో కూడా ఉంటాయి. ఇంకా 2 సార్లు కూడా ఉన్నది, కానీ ఎక్కువ వచనాలు అయిపోతాయి, అందుకు నేను చదివే అవసరం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు కానీ అయితే తుదకు అది మరణానికి దారి తీయను. అలాగని 16వ అధ్యాయం 25వ వచనములు కూడా ఒకనికి యథార్థంగా కనిపించు మార్గం కలదు కానీ తుదకది మరణంకి. చూడండి, మనకు యథార్థంగా కనిపిస్తుంది, నేను చేసేది రైట్ అనుకుంటాము. ఎవరు చెప్తా ఉన్నారు? జ్ఞాని అయిన సొలొమోన్ చెప్తా ఉన్నాడు. అయినా తుదకది ఎడికి తీసుకుపోతుంది? మరణానికి తీసుకుపోతుంది. జాగ్రత్త. అలాగనే మీకు తెలుసా, ఏప్రిల్ 1 దినము ఒక దినం సెలబ్రేట్ చేస్తారు. ఏం దినం సెలబ్రేట్ చేస్తారు తెలుసా? ఆల్ ఫూల్స్ డే. ఎవరు ఫూల్స్ డే? ఆల్ ఫూల్స్ డే. మంచిగా గుర్తుపట్టిండ్రు. అంటే ప్రతి ఒక్కడు పిచ్చోడే, దాన్ని పిచ్చితనంని సెలబ్రేట్ చేసుకోవాలని సెలబ్రేట్ చేస్తారు. సో ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, మామూలుగా రాలే ఈ డే సెలబ్రేట్ చేసుకోవడానికి. మనుషులు గ్రహించిండ్రు వారు చేసే పిచ్చి పని, కానీ చాలామంది ఇంకా గ్రహిస్తలేరు. వారు అనుకుంటారు నేను జ్ఞానినని. సో దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా నా అవివేకము నీకు తెలిసే ఉన్నది. సో చాలా జాగ్రత్తగా మనం కన్విక్ట్ కావాలి, మార్మనసు పొందాలి. ఒకవేళ మార్మనసు పొందకుండా నేను జ్ఞాని అనుకున్నావు అనుకో, పోయేది ఖచ్చితంగా 100% నరకానికి. జ్ఞాపకం పెట్టుకో, మరణానికి. చాలామంది ఒక జీవితంకి వారు ఉన్న పరిస్థితుల కారణం ఎవరో కాదు, వారి జీవితం అలా పాడు చేసుకుంటాడు. దేనివలన? అవివేకం వలన. దేనివలన? అవివేకం. సో నేను బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని ఉదాహరణలన్నీ చెప్పుకుంటూ వస్తా. ఓకేనా? ఒక్కొక్కటి అంటే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఆ అవివేకం వలన ఎలా వారి జీవితంని పాడు చేసుకున్నారు. ఈ ఆదామ వాళ్ళు ఉన్నారు చూడండి, దేవుడు వారికి ఏదెంతో ఇచ్చాడు అంటే దానికంటే బెటర్ ప్లేస్ ఏది కూడా లేదు. ఆ బెటర్ ప్లేస్ని ఇస్తే ఏం చేసుకున్నారు వీరు? పాడు చేసుకున్నారు. ఎందుకు పాడు చేసుకున్నారు? దేవుడు చెప్పిన మాట వినలే. బుద్ధిహీనత అంటారు దాన్ని. ఏమంటారు? బుద్ధిహీనత, అవివేకం వలన. కానీ సాతానుడు ఏం చెప్పిండో తెలుసా? నువ్వు ఆ పండు తింటే నీకు జ్ఞానం వస్తుంది అని చెప్పిండు. యాక్చువల్ జ్ఞానం రాలే. ఏమైంది? అజ్ఞాన పని చేసిండు. సో సాతానుడు కూడా యవనస్తులైన వారు జాగ్రత్తగా వినాలి. నేను తీసుకున్న డిసిషన్ రైట్ అని అనుకోగలరు. నో, దేవుని మాట వినండి. ఒకవేళ దేవుని మాట వినకుండా నా ఇష్టానుసారంగా జీవించేస్తా, నేను డిసిషన్స్ తీసుకుంటా, మా మమ్మీ డాడీకి ఏం తెలుసు, పెద్దలకి ఏం తెలుసు, పాస్టర్కి ఏం తెలుసు అనుకోగలరు. మంచిగా చూసిన మీ వయసులో నుంచి మీసాలు తెల్లగయ్యేంత వరకు వచ్చిన. ఓకేనా? నేను కూడా, మీరు అనుకోవద్దు ఏంది అని, నేను కూడా అలాంటి డైలాగులు కొట్టే ఈడ నిలబడ్డా. ఓకేనా? నాకు తెలుసు అని. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట వినుట కంటే మించిన జ్ఞానం ఏది కూడా. ఆమేన్. వీరి జీవితం ఎందుకు పాడు చేసుకున్నారు? దేవుని మాట వినలే. ఎవరి మాట విన్నారు? సాతానుని మాట విన్నారు. దేవుడు చెప్పాడు నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు. నో, వీళ్ళు అనుకున్నారు జ్ఞాని. దేవుని మాట ఏమి వింటాం మనం?
సాతాను అరే కళ్ళు తెరవబడతాయి, సావనే సావము అనగానే వీరు ఏం చేసుకున్నారు? మంచి ఏదైనా తోటని ఏం చేసుకున్నారు? విడిచిపెట్టవలసి వచ్చింది. దేనివలన? వీరి డిసిషన్, సొంత ఆలోచన, వెర్రితనం వల్ల. సో వెర్రితనం అంటే ఏంది అని నన్ను అడిగితే దేవుని మాట వినకపోవడమే వెర్రితనం. అందులో మనం అందరం గ్రేట్ కదా. ఇప్పుడు మిమ్మల్ని అన్నాను అనుకోండి, దేవుని మాట మనం వింటున్నామా అని, కానుకలు ఇస్తున్నామా, చర్చికి వస్తున్నామా, సువార్త చెప్తున్నామా, బైబిల్ చదువుతున్నామా, ఉపవాసం ఉంటున్నామా, ప్రార్థన చేస్తున్నామా, పాటలు పాడుతున్నామా, ఎస్ అనవచ్చు. దేవుని మాట వింటున్నామా అని అడిగినాను అనుకో, నేను ఎస్ అంటారా మీరు? ఏం ప్రయోజనం ఇవన్నీ చేసి? సో జర డెకరేషన్లు తక్కువ చేసి మాట వినుట ఎక్కువ చేయాలి. ఆమెన్. ఎందుకంటే చర్చిలలో డెకరేషన్లు ఎక్కువైపోతున్నాయి, ఇవి ఎక్కువైపోతున్నాయి, కానీ మాట వింటలేరు. ఎందుకు? వారి జీవితంలో పాటలు పాడినా, ఉపవాసాలు ఉంటున్నా, ప్రార్థనలు చేస్తున్నా, ఎందుకు వేదన ఉన్నది? ఎందుకు బాధలు ఉన్నాయి అని అంటే చాలా మటుకు ఫూలిష్గా యాక్ట్ చేస్తున్నారు. దేవుడు చెప్పండి వినట్లేదు. సో జాగ్రత్త. అందులో ఒకటి సోమర్తనం కూడా. సోమర్తనం వలన లేమి వస్తుంది, ఓకేనా? చాలామందికి కారణం ఏంటంటే ఆ దరిద్రత, సోమర్తనం. సో అవివేకం వీళ్ళది. ఓకే, నెక్స్ట్ కేసు వస్తే మనకి కయ్యను ఏబేల్ కేసు ఉన్నది, ఓకేనా? వీళ్ళు ఏం చేసిండు? ఈయనకి మరి ఆబేల్ ఒక అర్పణ దేవుడు అంగీకరించినందుకు ఈయనకేమొచ్చింది? కోపం వచ్చింది. ఈయనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేనైనా నువ్వు చక్కగా ప్రవర్తిస్తలేవు అని చెప్పాడు, అంతనే దేవుడు. కాబట్టి నేను నీది అంగీకరించా అన్నాడు. సో ఈయన ఏం చేసుకున్నాడు? ఈయన కోపం వచ్చేసి, కుళ్ళు వచ్చేసి ఏం చేసిండు? ఆబేల్ని చంపి. ఈయనకు శాపం రావడానికి కారణం ఎవరు? ఇప్పుడు శాపం వచ్చింది కదా, దేనికి వచ్చింది? బుద్ధిహీనత పని చెప్పిండు. ఎవరైనా తమ్ముని చంపేస్తారా? చేసి ఏం చేసుకున్నాడు? శాపం తెచ్చుకున్నాడు. దీనికి కారణం ఎవరు? దేవుడా? కాదు. కాయం. అంటే నేను ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటా మెల్లంగా వస్తున్నాను అన్నమాట. అట్లా పాత నిబంధన గ్రంథంలో మనం స్టోరీస్ అన్నీ చూస్తే దాని తర్వాత మనము మరి అబ్రహాం దగ్గరికి వస్తాం. అబ్రహాం చూడండి, అబ్రహాం స్టోరీ. అబ్రహాం జీవితంలో కూడా మళ్ళీ అసమాధానానికి, వేదానానికి గురయ్యింది. ఎందుకంటే దేవుడు చెప్పాడు నీకు సంతానం ఇస్తా అని. ఇస్తా అన్నాడా లేదా? ఇస్తా అన్నాడు. కానీ వీరిద్దరికి ఏమొచ్చింది? ఐడియా వచ్చింది, దేవుడు ఇంకా సంతానం ఇస్తలేడు, కాబట్టి ఏం చేయాలి? హాగార్ని నువ్వు పెళ్లి చేసుకొని. ఎవరికి వచ్చింది తలంపు? సొంత భార్యకు వచ్చింది. సో అన్ని ఐడియాలు భార్యలు ఇచ్చేటివి భర్తలైన వారు వినొద్దని నా మనవి. అంటే ఒక్కొక్కసారి పిచ్చి ఐడియాలు కూడా ఇస్తారు, ఓకేనా? మంచి ఐడియా ఇస్తే వినండి, ఓకేనా? ఎందుకంటే నేను వినాలని ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్నా. ఓకే, ఇచ్చింది ఐడియా. ఐడియా అయ్యంగానే ఏం చేసిండు? ఓకే అనుకొని ఏం చేసిండు? ఇస్మాయిల్ని కన్నారు. కన్న తర్వాత ఏమైంది? దేవుడు మరి ఈసాక్ని కూడా ఇచ్చిండు. ఈసాకి ఇస్తే పాతవి ఉన్నాయి కదా, పోతాయా? లేలే, వెంటాడతాయి అవి సింహంలాగా. మరి ఇస్మాయిల్ ఇసాక్ని వేధించుట స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేయగానే సారా అమ్మ ఏమన్నది? ఇస్మాయిల్ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అంతే, నువ్వేం చేస్తావో అయ్యో నాకు తెలియదు, ఉంటే మాత్రం మంటనే ఇంట్లో అని కుంటుకు పెట్టింది. కుంటుకు పెడితే ఏం చేసింది? ఈయనకు బాధ కలిగింది అని ఉన్నది. ఎవరికి బాధ కలిగింది? అబ్రహాం. అయ్యో ఏం చెయ్యను నేను. ఒకసారేమో పెళ్లి చేసుకోమంటది, ఇంకొకసారేమో ఎల్లగొట్టమంటది. దేవా ఇవేం బాధలనైనా, నాకు కొడుకు నిలగొట్టాలంటే మామూలు మాటనా? కానీ ఏం చేసుకున్నాడు? ఫూలిష్గా యాక్ట్ చేసుకున్నారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? చెప్పండి, ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఓర్పు లేకుండా వెర్రితనంగా బిహేవ్ చేసిండ్రు కదా.
ఇస్తా అని చెప్పింతాను. మీరు కూడా దేవుడు ఇస్తాడు, సమయం వస్తుంది, దానికి ముందే ఎగరకండి. ఓకేనా? యవనస్తులైన వారు కూడా ఎవరెవరో ఏమేమో ఎక్కడెక్కడనో నచ్చేస్తుంటే నా మాట వినండి. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమెన్. మీ సొంత డిసిషన్లు తీసుకొని లైఫ్లు పాడు చేసుకోకండి. నా మాట వినండి. దేవుడు చెప్పేటివి చెప్తున్నా. మీరేదో తొందరపడి ఇలా డిసిషన్లు తీసేసుకొని జీవితం పాడు చేసుకున్నాక రిపేర్ కావడం చాలా కష్టమైన పని. జాగ్రత్త సుమి, జాగ్రత్త సుమి, జాగ్రత్త సుమి. 3 సార్లు చెప్పినా కదా. ఎందుకు చెప్తున్నా? నాకు తెలుసు కాబట్టి ఆ మంటలు. దేవుని సేవకునిగా నాకు చాలా కుటుంబాలు తెలుసు, చాలా యవనస్తులు తెలుసు. నా పర్సనల్ సంబంధం ఉన్నది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి ఒక్కొక్కరి స్టోరీ వింటే. జాగ్రత్త సుమి. కాబట్టి డోంట్ యాక్ట్ ఫూలిష్లీ. బుద్ధిహీనత పని చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరు చేస్తుండ్రు? వీళ్ళందరూ దేవుడు పిలిచిన భక్తులు. అబ్రాహాము వాళ్ళ ఇంట్లో వేదన రావడానికి కారణము దేవుడు పిలిచినప్పటికీ, దేవుడు ఆశీర్వదిస్తున్నప్పటికీ కొన్ని బుద్ధిహీనత అయిన పనులు చేసుకొని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అయినా కానీ ఇక్కడ నేను మంచి పాయింట్ చెప్తా. ఓకేనా? ఇప్పుడు ఈయనకు వేదన కలిగింది, ఇడవ బుద్ధి అయితే లేదు. ఎందుకు? కొడుకుని ఎట్లు వదిలేస్తాడు? వదిలేయ బుద్ధి అయితే లేదు. వదిలేయకుండా వదిలేయ అన్న స్టేట్కి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నాయనా నువ్వేం బాధపడకు, వదిలేసేయి అంటాడు. చూడండి, ఆ మాట చేద్దాం మనం. 21:12 ఆదికాండం 21వ అంటే ఆదికాండం 21వ అధ్యాయం 12వ వచనం. అయితే దేవుడు డిస్ప్లీజ్ అన్న వచనం కూడా చేద్దామా? 11వ వచనం. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసాను. ఆ మాట అబ్రహామునకు ఏం కలుగజేసానండి? మిక్కిలి దుఃఖం. కొన్ని మనం చేసుకున్న పిచ్చి పనుల వలన మన ఇంట్లో ఏమొస్తుంది? దుఃఖం. చెప్పండి గట్టిగా, ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. ఎందుకంటే మన బుద్ధిహీనత వలన జరిగిన ప్రాబ్లం అది. ఈయనకు దుఃఖం వచ్చింది, కానీ నేను విడిచిపెట్టలేను అనుకున్న స్టేట్లో వచ్చిండు. ఇంట్లో పోట్లాటలు స్టార్ట్ అయిపోయినాయి. అది అట్లా ఉండడానికి వీల్లేదని. కానీ దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు ఏంటంటే, ఓకే అబ్రహాం, నువ్వు దుఃఖపడుతున్నావు నాకు తెలుసు, కానీ నీ భార్య సేరా మాట విను. సో కొన్నిసార్లు భర్త కూడా ఏం చేయాలి? భార్య మాట చెప్పండి, ఏం చేయాలి? అట్లనే ఉన్నదా? చూడండి, అట్లనే ఉన్నది. చూడండి. ఓకే, చదవండి, కింద చదవండి. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. నువ్వు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయం ఆమె మాట వినుము. అమ్మో, ఈ వచనం చదివితే నాకు భయం అవుతుంది. ఓకేనా? అయితే సారా నీతో చెప్పిన ప్రతి మాటను ఏం చేయాలంట? అమ్మో అన్నట్టు. కానీ ఎందుకు వినమన్నాడు అన్నది ఇక్కడ పాయింట్ నేర్చుకోవాలి. సారా తెలివిగల మాట మాట్లాడింది. ఏం తెలివిగల మాటనో తెలుసా అది? ఓకే, మనతో పొరపాట్లు అయిపోయినాయి. ఆ పొరపాటులో ఇంకా ఏం చేయకూడదు? కంటిన్యూ. గట్టిగా చెప్పండి, ఆ పొరపాటులో ఏం చేయొద్దు. ఓకే, ఫూలిష్గా యాక్ట్ చేసినావా? ఓకే, యాక్ట్ చేసినావు, కానీ అక్కడనే బాగా ఉండొద్దు. దీనికి ఎక్కడనైనా ఏం చేయి? కట్టింగ్ అయ్యి. ఏం చేయాలి? కట్టింగ్ చేయాలి. ఎందుకంటే ఇది ఇంకేం చేస్తుంది? ఇంకా పెద్దగా 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 అవుతా పోతూ ఉంటుంది. మనం ఇక్కడ ఎట్లుండాలంటే, యాక్ట్ చేసినామా ఫులిష్గా? ఎస్ చేసినాం, కానీ మన ఒక స్వభావము పందిలాగా ఉండొద్దు, గొర్రెలాగా ఉండాలి. అంటే గొర్రెకి పందికి డిఫరెన్స్ ఏంది? గొర్రె పంది బురదల పడితే పంది ఏం చేస్తుంది? అక్కడనే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. గొర్రె ఏం చేస్తుంది? దులుపుకుంటుంది. వద్దు నాకు ఆ జీవితం.
సో మీరు కూడా ఫూలిష్గా యాక్ట్ చేస్తే ఏం చేయాలి? ఎవరన్నా ఏమైనా అనని, ఇది తప్పు కాబట్టి నేను ఇక్కడ దీనికి ఏం చేస్తా? ఫుల్ స్టాప్ పెడతా. వద్దు నాకు అనుకొని, మనుషులు పిచ్చోళ్ళు అనుకుంటారా, ఇంకేమన్నా అనుకుంటారా అనుకొని మీరు కూడా ఏం లేనని ఇరికితే మీరు కూడా ఆ పిచ్చి పని స్టాప్ చేసేసేయండి. ఆమేన్. ఎందుకంటే దాన్ని కొనసాగించొద్దు. అయ్యింది పిచ్చి పని, ఇక్కడ 100% పిచ్చి పని. కానీ సారా చెప్పింది ఓకే నేను పిచ్చి పని చేసిన, ఓకే చాలు నాకు ఇంతటితో, దీనికి ఫుల్ స్టాప్ పెడతాం, వద్దు ఇక్కడ విడిపోదాం. సో మీరు కూడా మీ జీవితంలో ఎండ్లనైనా ఇరికి ఉంటే దాన్ని ఫస్ట్ ఆపండి. ఆమేన్. దాంట్లో నుంచి మనం మారుమనసు పొందాలి. అదే బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉన్నదంటే, నువ్వు మారుమనసు పొందు. మారుమనసు అంటే చేసే పిచ్చి పనులు, దేవుని మాట ఏదైతే వినలేదో అది దానికి నేనేం చేస్తే ఇక్కడ వచ్చి ఫుల్ స్టాప్ పెట్టేస్తా. వద్దు నాకు, ఇప్పటి నుంచి నేను అట్లా ఇప్పటి నుంచి నేను దేవుడు చెప్పిన మాట వింటా. అది ఎంతనైనా నాకు నష్టం కలగని, ఏమైనా కలగని, ఏదైనా అనుకొని నేను ఆ పిచ్చి పనిలో చాలామంది నరకానికి పోతారంటే పిచ్చి పనులు చేసినందుకు కాదు, కానీ ఆ పిచ్చి పనుల్లోనే పొర్లుకుంటూ ఉంటారు. మారుమనసు పొందుతలేరు, అది కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆ సోమర్తనంలో అందులోనే. కానీ మారుమనసు పొందితే ప్రభు అంటా ఉన్నాడు, నీకు తోడుగా వస్తా. అబ్రహాం నువ్వేం భయపడకు, నేను ఆ చిన్నవాణిని ఆ తల్లిని కూడా దీవిస్తా. ఓకే మీతో పిచ్చి పని అయ్యింది ఓకే, కానీ కంటిన్యూ చేయకండి అందులో. అందుకని నువ్వేం చేయి, సేరా మాట విను. సో వెర్రితనం పిచ్చి పని చేశాడు, కానీ అందులో ఏం చేయలే, కంటిన్యూ చేయలే. సో మనం కూడా దీన్ని జాగ్రత్తగా ఎందుకు వచ్చింది దేవుడు పిలిచినా కానీ అంటే డిసిషన్ మేకింగ్. సో అలాంటి ఆపదలు తెచ్చుకుంటాం. అలాగనే ఈయనకు ఆపద రావడానికి ఇంకొక బలమైన కారణం కూడా ఏంటంటే, దేవుడు ఈ దేశంని ఇస్తా అన్నాడు, పాలు తెనలు ప్రవహించే ఈ దేశాన్ని ఇస్తా అన్నాడు. కానీ కొంచెం కరువు రాగానే ఏమైంది, ఐగుప్తుకు పోయిండు. సో మీకు కూడా కొంచెం కష్టం రాగానే మీరేం చేయకూడదు, దేవుని విడిచిపెట్టి ఈ భూమిని కాదు చలో ఆడికి పోదాం అని పోవద్దు. ఆమేన్. మీకు సహనం కావాలి, ఆమేన్. ఓపిక కావాలి. దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా దీవిస్తాడు నాకు తెలుసు. సో అందుకని అక్కడి నుంచి హాగార్ని తెచ్చుకున్నాడు. హాగార్ వలన ఈ ఐడియా వచ్చింది, లాస్ట్కి అదైంది. సో ఎప్పుడు కూడా మనం తొందరపడి తప్పు డిసిషన్స్ తీసుకోవద్దు. వెర్రి పనులు చేస్తాం మనం, ఓకేనా. దాని తర్వాత అంటే మనం అట్లా చూసుకుంటూ వస్తూ ఉంటే చాలా పిచ్చి పనులు చేస్తాం. అట్లా జోసెఫ్ స్టోరీ వస్తుంది. జోసెఫ్ స్టోరీలో అన్నలు ఏం చేస్తారు, తీసుకుపోయి తమ్ముడిని, పిచ్చి పన్నా కదా అది, ఏమవుతుంది, పొయ్యి వారం ముంగట్నే నమస్కారము చేయవలసి వస్తుంది. ఇవన్నీ స్టోరీస్ చెప్తే మనకు టైం అయిపోతుంది. కాబట్టి మీరు ఒక్కొక్క స్టోరీ ఎవరెవరు ఏం పిచ్చి పనులు చేసిండ్రో అన్ని స్టోరీస్ చదువుకుంటారండి, ఓకేనా. ఇప్పుడు మనము దేవుని చిత్తానుసారుడైన దావీదు దగ్గరికి వచ్చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ చెప్పిండు కదా ఏమని, దేవా నా వివేకము నీకు తెలిసే ఉన్నది అని చెప్పిన. దావీదు ఏం చేస్తాడు, ఫస్ట్ కష్టంలో ఉన్నప్పుడు మంచిగా ఉంటాడు, సుఖం కాగానే మెల్లగా కొంచెం ఏమవుతాయి, ట్రూ కలర్స్ బయటపడతాయి. ఏంది ట్రూ కలర్స్ అంటే నిజ స్వరూపం, బట్ కరెక్ట్ ట్రాన్స్లేషన్ పాప, థ్యాంక్ యూ. ట్రూ కలర్స్ బయట పడతాయి. కష్టంలో ఉన్నప్పుడు మంచిగా ఉన్నాడు, సుఖం రాగానే ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూస్తున్నా చాలామందికి. ఆరోగ్యం ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి అని అంటే, జర సుఖం ఎక్కువైపోయింది. బర్గర్లు, ఎగ్ పఫ్లు, మటన్లు, చికెన్లు. ముందుగా నాకు చిన్నగా ఉన్నప్పుడు కోడి కోయాలంటే 3 నెలలకో 6 నెలలకో కోసేవాల్సి వస్తుంది. లేవు కదా పోల్ట్రీ కోళ్ళు అప్పుడు. ఇప్పుడు ఏంది వారానికి 3 సార్లు అయిపోతుంది.
దానివల్ల నా అనారోగ్యాలు ఎన్నో అయిపోతున్నాయి. అన్నీ తినేసేస్తున్నారు. సుఖం ఎక్కువైపోయింది, టిఫిన్లు ఎక్కువైపోయినాయి, హోటల్ ఫుడ్లు ఎక్కువైపోయినాయి. అలాగనే డ్రెస్సులు చేంజ్ అయిపోతున్నాయి. మంచిగా కప్పుకునే డ్రెస్సులు పోయి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకున్నాడు స్టార్ట్ చేస్తున్నారు. దేనికి వస్తున్నాయి ఇవన్నీ? సుఖాలు ఎక్కువైపోయినాయి. స్టైల్ అంట. అదేం స్టైల్? సగం బట్టలు వేసుకున్నాడు. మీరు అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఎవరు నిండుగా దేవదూతల్లాగా డ్రెస్ చేసుకోవాలి. ఆమెన్. మంచిగా కప్పుకోవాలి నిండుగా. ఎవరికి పిచ్చి పనులు చేయొద్దు. అలాగనే దావీదు పడడానికి కూడా పిచ్చి పని ఏంది? స్నానం చేసుకుంటే జర ఎక్కడైనా లోపల చేసుకోవాలి. ఇది బయట నుంచి మేడ మీద నుంచి కనిపించేటట్టు స్నానం చేసుకుంటే ఎట్లా? తప్పు కాదు. సో జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఇవన్నీ పిచ్చి పనులు. పిచ్చి పనుల వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, చేసుకున్న పిచ్చి పనులు. సో మనం జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని శోధించకూడదు. ఆమెన్. మన వలన ఎవరిని శోధించకూడదు. నిండుగా మంచిగా దేవదూతల్లాగా డ్రెస్ చేసుకోవాలి. లేకపోతే మీకే పిచ్చి ఎక్కుతుంది. పిచ్చి ఎందుకు ఎక్కుతుంది అని అంటే, ఈ ఒక సామెత ఉన్నది, ఓకేనా? దయచేసి చెప్పనియండి, నన్ను వినండి. ఇరుసుని చూసుకొని పురుషుణ్ణి పొడగొట్టుకుందంట. అంటే తెలుసా మీకు ఈ సామెత? పెద్దలకు తెలుస్తుంది. ఇరుసుని అంటే పురుషుడు ఉన్నాడు, కానీ ఇరుసుడు అంటే పొగడేవాడు ఉంటాడు అన్నమాట. అంటే పురుషుడు ఏం చేస్తాడు? అంత పొగడాడు. రోజు రోజు చూస్తాడు కదా, అంత పొగడాడు. కానీ ఇరుసుడు ఏం చేస్తాడు? అబ్బా ఏం సుందరంగా ఉన్నావు, ఏం బాగున్నావు, నీ ముక్కేముకు, నీ కళ్ళు వేసుకున్న డ్రెస్ ఎట్లున్నది అని దాన్ని ఈడ్చుడు అన్నమాట. అంటే పొగిడేస్తుంటాడు అన్నమాట. నేను ఇంత బాగున్నానా, నా మొగ్గడు ఎందుకు కేర్ చేస్తలేడు నన్నని ఇంతటి పోతే అటు 2 దినాలలో ఇడిచిపెట్టేసిండు, పురుషుణ్ణి పోగొట్టుకున్నాడు అని అర్థం. ఇది ఎందుకు చెప్తున్నా? మీరు వేసుకునే డ్రెస్లని దాన్ని బట్టి ఇరుసులు చాలామంది వస్తారు, ఓకేనా? మీరు చూసి పడిపోయిర్రు అనుకో, ఏం చేయలేను. అందుకని వెరితనం చేయొద్దని చెప్తున్నా, బతిమాలుకుంటున్నా దేవుని సేవకునిగా. ఇంత మంచిగా ఓపెన్గా చెప్తున్నా. మీ జీవితాలను పాడు చేసుకోకండి. లేకపోతే సాతానుడు ఫుట్బాల్ ఆడతాడు, స్టేడియం బయటికి కొడితే బాల్ కనిపించదు. వాళ్ళకి అర్థమైతలేదు యవ్వనస్తులకి. సో మీరు జాగ్రత్తగా ఉండండి, అవివేకంగా ప్రవర్తించకండి, ఓపిక పట్టండి, తల్లిదండ్రుల మాట వినండి, పెద్దల మాట వినండి. వర్ధిల్లుతారు. మీ జీవితంలో శాంతి సమాధానం ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గల వారిని మాత్రమే చేసుకోండి, అది నా సలహా. లేకపోతే ఏమేం జరుగుతుందో నాకు తెలియదు. వెర్రితనం. సో మీరు జాగ్రత్తగా మీ డ్రెస్ కానీ మీ ప్రవర్తనలో మాదిరికరంగా ఉండాలి. ఆమేన్. పవిత్రతలో మాదిరికరంగా ఉండాలి. సో ఈ దావీదు ఒక పిచ్చి పని ఆల్రెడీ చేసేసిండు. రెండో పిచ్చి పని ఏం చేసిండు అంటే మందసప్పాన్ని తెచ్చిండు. మూడోది ఏం చేసిండు అంటే పైసలు డబ్బు కాగానే ఏం చేశాడు? అంత సుఖం వచ్చిన తర్వాత సైన్యాన్ని లెక్క పెట్టాడు. ఏం చేశాడు? ముందుగాల పోయినప్పుడు ఎట్లా పోయిండు? నేను యెహోవా పేరిట వస్తున్నా గొలియాత్ మీదికి. కానీ ఇప్పుడు ఏం చేసిండు? దేవుడు సైన్యం ఇచ్చిండు విస్తారంగా. ఎంతమంది ఉన్నారు, నా బలగం ఎంత, నా స్ట్రెంత్ ఎంత, బ్యాంక్ అకౌంట్ ఎంత అన్నాడు. వద్దయ్యా, మంచి పని కాదు అన్నాడు. కానీ యోవాబు ఏం చేసిండు? వద్దయ్యా నా ఏలినవాడా, మాట వినకు, జర అట్లా చెయ్యకు, మాట వినన్నాడు. నో, నీ ఇష్టి బాగాలేదు, నీ మాట వినా అంటాడు. మీది కూడా భార్యాభర్తలు అయిన వారు నువ్వు ఎప్పుడు ఇట్లనే చెప్తావు, నీ మాటనే వినా అని అనొద్దు. చెడ్డోళ్ళు కూడా మాట చెప్తే ఏం చేయాలి? వినాలి. అది మంచిదైతే. ఆమేన్. మంచిదైతే ఏం చేయాలి? వినాలి. యోబు అంత మంచివాడు కాదు, కానీ ఇక్కడ మంచి మాట చెప్తున్నాడు దావీదుకు. వినలే. వినకుంటే ఏం చేసిండు? సైన్యాన్ని లెక్క పెట్టాడు. స్టార్ట్ అయిపోయింది దేవుని మాట. ఇప్పుడు మనము మరి ఆయన మళ్ళీ ఇంకో చెప్తా ఉన్నాడు ఇక్కడ, అయ్యా నేను ఫూలిష్గా బిహేవ్ చేసిన,
మొదటి దిన వృత్తాంతములు 21వ అధ్యాయము. మొదటి దిన వృత్తాంతములు 21వ అధ్యాయము 6వ వచనం నుండి అట్లా చద్దాం మనం. రాజు మాట మోయాబునకు అసహ్యంగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి, చూడండి, ఈ కార్యం ఏది? సంఖ్య లెక్క పెట్టే కార్యము, ఆ గర్వపడే కార్యము దేవుని దృష్టికి ఇష్టం లేకుండే గనుక ప్రతికూల మగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధ పెట్టెను. దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపం తెచ్చుకొంటిని. నేను మిక్కిలి అవివేకంగా ఏం చేస్తేని ప్రవర్తించి. చాలా అండి, ఎంత చక్కగా ఒప్పుకుంటున్నాడు కదా. ఏం చేసిండంట? మిక్కిలి, కొంచెం కాదు, మిక్కిలి. ఎవరు? దేవుని చిత్తానుసారుడైన దావీదు. చాలా మంది పర్విస్తలేరు అని బాధపడతా ఉంటారు. మిక్కిలి పిచ్చి పనులు చేస్తారు, పర్వేడ్ నుంచి ఇస్తారు. భార్య భర్తలైన వారు కూడా ఎన్నో పిచ్చి పనులు చేస్తా ఉంటారు. నువ్వు నాకు పర్విస్తలేవు, తాగి రోడ్లో పడతా ఉంటే నీకు పర్వి పడిస్తాడు. పనులు చేస్తూ ఉంటే పరవివరిస్తారు. మిక్కిలి, ఎంత వర్డ్ యూజ్ చేస్తున్నాడు కదా, మిక్కిలి అవివేకంగా ప్రవర్తించిన దేవా. ఫూలిష్లీ యాక్టెడ్, ఫూలిష్లీ చెప్పి అప్పుడు మరి ఈ ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు అంటాడు, ఓకే డన్, నువ్వు ఫూలిష్గా ప్రార్థన నువ్వు ఫూలిష్ అని చేసిన పని అంటున్నావు కదా, ఓకే నెక్స్ట్ 3 చాయిసెస్ ఇస్తా అంటాడు. ఏంది 3 చాయిసెస్? శత్రువు తరుముతా ఉంటే నువ్వు పారిపోవాలి అని అంటాడు. రెండోది 3 ఏళ్ల పాటు కరువు అంటాడు. ఇంకా మూడవది ఏమంటాడంటే తెగులు, 3 రోజుల పాటు తెగులు అంటాడు. అప్పుడు దావీదు డిసిషన్ తీసుకోవాలి, ఏవి కావాలని. శత్రువుల నుండి పారిపోవాలనా, మరి కరువు రావాలనా, లేదంటే మరి దేవుని నుండి తెగులు రావాలనా? అయ్యా, ఇక్కడ ప్రార్థన చేస్తాడు మళ్ళీ, నేను మిక్కిలి సంకటంలో ఉన్నా అంటాడు. ఏందంటాడు? ఇవన్నీ ఈ ప్రార్థనలు జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఏదైనా పిచ్చి పని చేస్తే, దేవా నేను మిక్కిలి పిచ్చి పని చేసినా, నాకు గతి ఇంకొకటి లేదు, ఇంకా నువ్వే నన్ను నరకంలో నుండి తప్పించగలవు, ఎవరు తప్పించలేరు, నా బ్రతుకుని ఎవరు సరిచేయలేరు, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించిన, నువ్వు దీవించావు, నన్ను రాజు చేసావు, సైన్యాన్ని ఇచ్చావు, అన్ని ఇచ్చినా నేను ఇట్లా పాడు చేసుకున్న దేవా. అన్ని దావీదుకి ఏమైనా దేవుడు తక్కువ ఇచ్చిండా? కానీ అన్నీ ఇచ్చినా కానీ ఏమని ప్రార్థన? మిక్కిలి అవివేకంగా ప్రవర్తించిన దేవా. దేవుడు ఇస్తాడు, కానీ వారి యొక్క అవివేకం వలన వారి ఆశీర్వాదం పొల్లగొట్టుకొని దేవుణ్ణే ఖర్చు చేస్తారు. దేవుని మీద అంటారు, ప్రభు ఎందుకు ఇట్లా చేసినారు? జీవితాలు చాలా మట్టుకు మానవులు ఈ స్టేట్లు ఉండడానికి కారణం ఏంటంటే అవివేకంగా ప్రవర్తిస్తాను. దావీదు, అయ్యా నేను చాలా సంకటంలో ఉన్నా. ఆ మాటలు కూడా చేద్దామా? ఎన్నో వచనం? 13వ వచనం. అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకుల్లో చిక్కి ఉన్నా. నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నా. ఎందుకు ఇరుకులో చిక్కినో? నీ డిసిషన్స్ బాగా లేకుండే. సో నేను ఇక్కడ ఇంకొక ప్రార్థన నేర్పియాలని అనుకుంటున్నా. మీరు కూడా అలా పిచ్చి పనులు చేసి ఆ మిక్కిలి ఇరుకు డిసిషన్ ఏం తీసుకోవాలన్నా అని అర్థం కాని సమయంలో ఒక ప్రార్థన చేయండి. ఇక్కడ అంటాడు, గాదుకు చెప్తాడు ప్రవక్తకి, దేవుని చేతిలో పడతాయ్యా. ఎవరి చేతిలో పడతా? కింది మాటలు చదవండి. యెహోవా మా కృపగలవాడు, మనుషుల చేతిలో పడక, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక. ఆయన చేతిలోనే పడదా. ఓకే, పిచ్చి పనులు చేసిండ్రా,
ఓకే ఫైన్, ప్రార్థన చేసేసిండా, ప్రార్థన చేసేసిండు. ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకుంటుండు. ఏం డిసిషన్ తీసుకుంటుండు? నేను నీ చేతిలో పడతా. తిడతావా, కొడతావా, శిక్షిస్తావా, ఏం చేస్తావో చెయ్యి, కానీ నేను నీ చేతిలోనే పడతా. అందరు చెప్పండి, ఎవరి చేతిలో పడాలి? ఏం పిచ్చి పనులు చేసుకున్నారో ఓకే, ఇప్పటికీ ఛాన్స్ ఉన్నది. ఆ ఛాన్స్ ఏంది అని అంటే నువ్వు ప్రార్థన చేసుకో. నేను అవివేకంగా ప్రవర్తించిన, ఇరుకాటంలో ఉన్న, నీ చేతిలో పడతా దేవా. సో ఎవరు ఏం చేసి ఎండ్లో ఇరుకున్నారో నాకు తెలియదు, కానీ ఇంత మాత్రం తెలిసి ఎండ్లెండ్లనో ఎవరెవరో ఇరుకున్నారు. కాబట్టి వారికి చక్కనైన ప్రార్థన ఇది. మనం దేవుని చేతిలో పడదాం. ప్రభువా, ఏదో అయిపోయింది, అది అయిపోయింది, ఫూలిష్లీ చేసుకున్నాను నేను అట్లా పనులు, నా వలన ఇలా జరిగినాయి, కానీ ఇప్పుడు నేను నీ చేతిలో పడతాం. అప్పుడు మనం ఈ పాట పాడతాం కదా, కుమ్మరి కుమ్మరి జగత్తుత్పత్తి దారి. అంటే ఆ కుమ్మరివాడు ఏం చేస్తాడు? పాత్రని ఒకటి ఇరిగిపోతే ఏం చేస్తాడు? దాన్ని బాగా మెత్తగొట్టి మళ్ళీ మంచి చేసి సరి అయిన పాత్రగా చేస్తాడు. ఆమేన్. నీ జీవితం అలా పాడు చేసుకున్నా, ఇప్పటికైనా ప్రభు నేను ఇలా ప్రవర్తించిన, ఇప్పుడు నేను నీ చేతిలో పడతా. నన్ను నలగగొట్టు, విరగగొట్టు, తొక్కు కదా, తొక్కవలసి వస్తుంది కదా. కుమ్మరివాడు ఏం చేయవలసి వస్తుంది? దాన్ని మెత్తగా చేయడానికి, మోల్డ్ చేయడానికి కొట్టవాలి, బాధ సహించు. అలాగనే ఇంకొక పాట పాడతాం కదా, శిల్పి చేతిలో శిలన. మళ్ళీ చెక్కాలంటే ఏం చేయాలి? అన్నీ బాగా కొట్టాలి. కానీ మనుషులకు అది కొడతా ఉంటే ఇష్టంలే. కానీ మీరేం చేయండి? ప్రభువా కొట్టు, నన్ను చెక్కు, మీ స్వరూపంలో చెక్కు. సో మనం దేవుని చేతిలో పడదాం. అలాగనే మనకి ఇవన్నీ స్టోరీస్ సొలొమోన్ కూడా తెలుసు కదా, సొలొమోన్ కూడా అట్లనే చేసుకున్నాడు. అందు గురించి ఒకనికి సరిగా కనిపించు మార్గం కలదు, కానీ అది మరణానికి దారితీస్తుంది. అయినా నాకు తెలివిన్నది అనుకున్నా, విగ్రహారాధన లేండైనా మీరు అలా చేసుకోకండి అని ప్రసంగి గ్రంథం రాశాడు. కాబట్టి యవనస్తులైన వారందరూ సామెతలు ప్రసంగి గ్రంథం చదవాలి. ఓకేనా? ఈయననేమో పాత నిబంధన తప్పిపోయిన కుమారుడు. ఎవరు? సొలొమోన్. కొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుని ఒక సంగతి కూడా తెలుసు. తండ్రి ఇంట్లో మంచిగా ఉన్నాడు కదా, తప్పిపోయిన కుమారుడు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేవు. వేరే వాళ్ళని అందరినీ చూసి వాళ్ళట్లా, నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు చూస్తుండే, మా మమ్మీ డాడీ ఏమో నన్ను స్కూల్కి పంపిస్తుండే కొట్టి. కానీ నా చుట్టుపక్కల ఉన్న వారందరు స్కూల్కి పోకపోతుండే, టైర్లతో ఆడుకుంటుండే, లేకుంటే గోళీలు అవేమంటారు దాంతో ఆడుకుంటుండే. అలా ఆడుకుంటుంటే నాకు ఎంత బాధ కలుగుతుంది. నా బతుకేం బతుకు, వాళ్ళు చూడు ఎట్లా ఆడుకుంటున్నారు, టైర్ ఆడుకుంటున్నాడు, టీచర్ కొట్టుడు లేదు, వాడిని ఏమి లేదు, గొల్లీలు ఆడుకుంటున్నాడు, మిఠాయిలు తింటున్నాడు. నా బ్రతికేం బతుకు, బ్యాగ్ వేసుకొని స్కూల్కి పోవాలి, టీచర్లతో దెబ్బలు తినాలి, ఆడ సరిపోదంటే ఇంట్లో వచ్చి దెబ్బలు తినాలి, షీ బతుక. అమ్మో దేవా, అట్లా గోళీలు ఆడుకుంటే ఎంత మంచిగా, నాకు అట్లా టైర్ దింపుకుంటే ఎంత బాగుండే అనుకునేట్టు నేను. అట్లా అనిపిస్తుంది. ఈయనకు కూడా ఏం చేసిండు? తప్పిపోయిన కుమారునికి సిసిసి ప్రభా ఇదంతా ఇట్లా బతక, పరిశుద్ధంగా జీవించట లే, అట్లా గర్ల్ ఫ్రెండ్లతో సగం బట్టలు వేసుకొని తిరగాలే, రోడ్ల మీద బండ్ల మీద పొల్యూషన్ ఎక్కువ చేసుకుంటా. అది 100 cc బండి సరిపోదు, 350 cc బండి కావాలి, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ కావాలి, పంటలు పండొద్దు కదా. అలాంటి బండ్లు కావాలి, తిరగాలి, బర్రని సపోర్ట్ రావాలి, ఆడ ట్యాంక్ బండ్ చుట్టూ, నెక్లెస్ రోడ్ చుట్టూ తిరగాలి. ఇట్లా ఏం బతుకు ప్రవ్వా అనిపోయిండు. ఇట్లనే అనిపించింది. మీకు కూడా అట్లా అనిపించగల? ఏంది మా మమ్మీ నన్ను ఇంట్లోనే పెడుతుంది, వాళ్ళని చూడు ఎట్లున్నారు అనుకోగల? నాశనం అయిపోతారు. నన్ను అలా మాట్లాడనియండి, లేకపోతే వర్ధిల్లరు. యవనస్తులైన వారు వినండి. ఆమెన్. గట్టిగా చెప్పండి. మీ మమ్మీ డాడీ మిమ్మల్ని మర్యాదగా గౌరవంగా పెరిస్తే మాట వినండి, ఆశీర్వాదం అది.
పిల్లలారా మీ తల్లిదండ్రులను ఏం చేయండి? సన్మానించండి, దీర్ఘాయుష్మంతులగునట్లు. ఆమేన్. లేకుంటే పాడైపోతారు, జాగ్రత్త. సో ఈ తప్పిపోయిన కుమారుడు కూడా అలా అనుకొని పోయాడు, పందుల పొట్టు తిన్నాడు. ఈయనకి ఏం పని చేశాడు? బుద్ధిహీన పని చేశాడా లేదా? కానీ ఈయనకి ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చింది అని ఉన్నది. ఏమొచ్చింది? అమ్మ, మనకు కూడా బుద్ధి రావాలండి. ఇప్పుడు మనం ఆ మాట చేద్దాం. అంటే లూకా సువార్త 15వ అధ్యాయంలో ఎన్నో వచనం పాప? 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. ఓకే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా కాబట్టి నా తండ్రి ఇంటికి పోతా. నేను బుద్ధిహీనత పని చేసినావా? ఓకే, పోనీ. బుద్ధి వచ్చిందా? ఎందుకు నువ్వు అట్లా కుమ్లుతావు? ఎందుకు నీకు ఆ దుఃఖము? ఎందుకు నీకు ఆ వ్యసనము? ఎందుకు ఆ దరిద్రత, వేదన, ఆ బ్రతుకు ఎందుకు అని ఆలోచిస్తలేరు. అందులోనే పందిలాగా పొరలాలి అనుకుంటున్నారు. నో ప్రభా, నేను అలా చెయ్య. నాకొద్దు ఈ జీవితం. నాకు సంతోషం నిచ్చే దేవుడు, సమాధానం నిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు నువ్వు నాకు ఉంటుండగా నేనెందుకు ఇలాంటి బ్రతకాలి దేవా? నాకొద్దు, నేను నీ దగ్గరకు వస్తా. ఎక్కడికి రావాలే? పిచ్చి పనులు చేసిండు. కానీ ఏమంటున్నాడు? బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఏం బుద్ధి వచ్చింది? దేవా, నీ మాట విన్న వాళ్ళు ఎంత సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా ఉన్నారు దేవా. కాబట్టి నేను ఈ పాప జీవితము, ఈ వేస్ట్ జీవితం నేను విడిచిపెట్టేస్తా దేవా. అదే తెలివనుకున్నా, కానీ అది పందుల పొట్టు దీని దగ్గరికి తెచ్చింది, నా బ్రతుకు బజార్కి ఇడిచింది. ప్రవ్వా, నేను నీ దగ్గరకు వస్తాను అని ఆయనకు బుద్ధి వచ్చిండు. దేవుడు మరి ఎదురు చూస్తూ ఉన్నాడు మన కొరకు. తండ్రి ఆ కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. దూరంగా ఉన్నప్పుడే తండ్రి ఏం చేసిండు? చూసిండు. అంటే మన గురించి కూడా మనకెప్పుడు బుద్ధి వస్తుందా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఫులిష్గా యాక్ట్ చేసినావా? ఓకే, ఇంతటితో ఆ స్టోరీ క్లోజ్ చేసేసాయి. అది ఏది ఉందో, ఎక్కడుందో ఆడ స్టాప్ చేసేసాయి. దేవుని దగ్గరికి రా. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మన కొరకు. ఎవరు వస్తారా అని. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎన్నటికి ఏం చేయడంటనని గట్టిగా చెప్పండి. మీ పరిస్థితి ఏది ఉందో నాకు తెలియదు, కానీ ఏ పరిస్థితి ఉన్నా కానీ ఆయన చెయ్యలేను అన్నది ఏది కూడా లేదు. ఆయన మీకు సంతోషం ఇవ్వగలడు, సమాధానం ఇవ్వగలడు తెలుసు నాకు. దేవుని యొద్దకు రండి, ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. బుద్ధి వచ్చిందా? మనం దేవుని దగ్గరకు వస్తే మరి ఆ కుమారుడు అలా రాగానే అన్నాడు, దేవా తండ్రి, నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా నేను పాపం చేసిన. దావీదు కూడా అన్నాడు కదా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అతిక్రమం నీకు మరుగై ఉండలేదు తండ్రి, కానీ నీ చేతిలోనే పడతా అని పడ్డాడు. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా ఏం చేసిండు? వద్దు, నేను టూ మచ్, నువ్వు తిడతావా, కొడతావా, ఏమంటావా అన్న ప్రభా, కానీ నీ ఇంటికే వస్తా. నేను కొడుకునై ఉండి ఈ పిచ్చి బతకడం ఏంది? నా తండ్రి ఇంట్లో పనివారు ఎంత మంచిగా ఉన్నారు, నేను ఆ బతక సంతోషం, సమాధానం అని తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి మరి ఆయనని శుద్ధీకరించి, స్నానం చేపించి, మరి కొత్త వస్త్రం లేపించి, జోడ్లు తలిగించి విందు చేశాడు. అబ్బా, ఎంత చక్కటి సువార్తనండి. ఆమేన్. ఇంత గొప్ప రక్షణను, సువార్తను ఒకరు నిర్లక్ష్యం చేస్తే, వద్దనుకుంటే ఎవరు బాగు చేస్తారు? ఇంకా ఎవరు బాగు చేస్తారు చెప్పండి? ఏదైనా ఉందా? ఏదైనా మార్గం ఉందా? లేదు. కాబట్టి ఏసే మార్గం, ఏసే జీవం, ఏసే సత్యం. సో మనం అందరం కూడా ఏం చేసినాము?
మన జీవితంలో అయిపోయింది. ఓకే, దానికి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి, దాన్ని వదిలేసేయండి, దాంట్లో కొనసాగకండి. అందులో నుంచి ఆ బురదను దొరిలించుకోండి గొర్రెలాగా. దేవుని దగ్గరికి రండి, దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రభువా, మమ్మల్ని అలా పరిశుద్ధపరచు, మాకు నెమ్మది, సమాధానం, స్వస్థత మాకు దయచేయండి. మా అవివేకం నీకు తెలిసే, మా అపరాధములు నీకు తెలిసే దేవా అని ప్రార్థించుకుందాం. దేవుడు తప్పనిసరిగా మనల్ని అందరినీ కూడా దీవిస్తాడు. ఆమేన్.